హిందువులకు భక్తి చాలా ఎక్కువ బ్రదర్. నేను చెప్తున్నాను, ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన విశ్వాసులకు లేనంత భక్తి హిందువులకు ఉంటుంది. ఎందుకంటున్నాను ఆ మాట అంటే, నేలను చూసినప్పుడు దేవతగా భావిస్తారు, నేలను చూసినా దేవతగా భావిస్తారు, గాలిని దేవతగా భావిస్తారు, తినే తిండిని, కట్టుకునే బట్టని, నేల మీద తిరిగే పాములను కావచ్చు, పందులను కావచ్చు, కుక్కలను కావచ్చు, ఆకాశంలో ఎగిరే పక్షులను కావచ్చు, అంతరిక్షంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాదులను కావచ్చు, ప్రతి దాన్ని దేవుడుగా కొలిచేంత భక్తి హిందువులకు మాత్రమే సొంతం. నేను చెప్తున్నాను, అది భక్తే. నువ్వు మూఢ భక్తను లేకపోతే ఇంకొక భక్తను, నీకు సంబంధం లేని విషయం అది. నేను ఎంతవరకు చూస్తున్నాను అని అంటే, అంత భయం దేవుడు అంటే హిందువులకి, అంత భక్తి. వీళ్ళు లాజికల్ కంటే ఎక్కువగా మ్యాజిక్లే నమ్ముతారు. వాస్తవం చెప్తున్నాను నేను. అంటే చేతిలోంచి బూడిద తీసినా, లేకపోతే నెత్తిలోంచి శివలింగం తీసినా, నోట్లోంచి శివలింగం తీసినా కొన్ని వేల మంది ఉంటారు. సహజంగా ఏంటంటే బ్రదర్, మనిషికి పేదరికం ఎక్కువ కదా. పేదరికంతో పాటుగా మనిషికి కష్టాలు ఎక్కువ. రెండవది చావంటే భయం ఎక్కువ. చచ్చిపోతారో బాబు అంటే విపరీతమైన భయం, ప్రాణం పోతుందేమోనన్న భయం. ఇంట్లో కొంచెం బాగోలేకపోయినా, పిల్లగాళ్ళకి ఏదైనా అయిపోయినా, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది వచ్చినా, నా ఇంటికి ఏదన్నా కీడు చేశారా, ఏమైనా చేతబడి చేశారా అని ఆలోచించే మైండ్ సెట్. అలాంటి మనుషులే కేవలం యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇవన్నీ పోతాయన్న ఫీలింగ్ తో వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాలో కూడా దిక్కుమాలిన బోధకులు ఎంతో మంది తయారయ్యారు. మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీకు కష్టం ఉందా నువ్వు వచ్చేయి, నీకు ఇబ్బందుల్లో ఉన్నావా నువ్వు వచ్చేయి, నీకు శ్రమ కలిగిందా నువ్వు వచ్చేయి, నువ్వు అప్పుల్లో ఉన్నావా నువ్వు వచ్చేయి, నీకు రోగం వచ్చిందా నువ్వు వచ్చేయి, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా నువ్వు వచ్చేసేయి, నువ్వు రా, ముందు రా, నువ్వు నా దగ్గరకు వచ్చేస్తా, నీకు అన్ని జరిగిపోతాయి అంతే అని చెప్పడం మొదలు పెట్టారు మా వాళ్ళు. చెప్పిన తర్వాత మరి ఎక్కడున్నా మేలు జరగడమే కదా కావాల్సింది, ఇంతకాలం ఇందులో ఉన్నాం, అందులోకి వెళ్తానే మేలు జరిగిద్దామని వచ్చిన వాళ్ళని, వీళ్ళ పేదరికం కావచ్చు, వీళ్ళ నిరక్షరాస్యత కావచ్చు, వీళ్లలో ఉన్నటువంటి భయం కావచ్చు, వీళ్ళ అవసరాలని క్యాష్ చేసుకుంటున్నారు మా వాళ్ళు కొంతమంది. అదిగో అందులో నుంచే మోసం పుట్టింది బ్రదర్. వాడికి నిజంగా క్రీస్తు అంటే ప్రేమ ఉండదు. మీకు ఒక విషయం చెప్తాను, ఈ హైదరాబాద్ లో కొన్ని వేల మంది సంఘం ఉండే పాస్టర్స్ ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, నరకానికి ఎవడన్నా వెళ్ళాలంటే ముందు ఆ పాస్టర్సే వెళ్తారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మాట్లాడే వాటికి గాని, వీళ్ళు ప్రవర్తించే తీరికి గాని అసలు పొంతన ఉండదు, సంబంధం ఉండదు. బైబిల్లో ఏదైతే ఉంటుందో, ఏదైతే ఇక్కడ నేను నిలవబడి చెప్తున్నానో, దీనికి నా ప్రైవేట్ లైఫ్ కి అసలు పోలికే ఉండదు బ్రదర్. జస్ట్ ఏం చేస్తానంటే, నేను నీకే కష్టం ఉన్నా నేనున్నాను అని చెప్తాను. నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నీ దగ్గరకి ఏం మిగలదు, మొత్తం నా దగ్గరే ఉంటది. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడమే, నువ్వు అన్ని కూడా సర్దుకొని. నామకార్థ క్రైస్తవ్యం అంటాం. అంటే పునాది లేకుండా, అసలు క్రీస్తు ఎవరో తెలియకుండా, కేవలం ఏదో మేలు జరిగింది, అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయని చెప్పి మందిరంలోకి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కడి వాళ్ళని క్రైస్తవుని అనుకుంటున్నాడు. అలాంటి మందల్ని బలి చేసుకునే కొన్ని తోడేళ్లు మా చర్చిల్లోనే పాస్టర్లుగా తిరుగుతా ఉన్నాయి. వాళ్ళు చేసేవే ఇవన్నీ కూడా. దేవుడు అంటే భయం ఉండదు వాళ్ళకి, ఏ దేవుడన్నా భయం ఉండదు బ్రదర్. క్రీస్తు అన్న భయం ఉండదు, రాముడన్నా భయం ఉండదు, అల్లా అన్న భయం ఉండదు. జస్ట్ సంపాదించుకోవాలంటే. అలా వచ్చిన వాడికి ఒకే చోటకి కొన్ని వందల మంది ఆడపిల్లలు వచ్చి కనబడతా ఉంటే వాడు ప్రాణం ఎందుకు ఆగిద్ది? వాడు ఆగడు కదా. చర్చిలో ఉంటాడు తప్ప వాడి జీవితం ఏం మారదు. బలిపేట దగ్గర నిలబడతాడు. మీకు తప్పుగా అనుకోవద్దు, ఈ వీడియో చూస్తున్న క్రైస్తవ సోదరులకి నా మీద కోపం రావచ్చు, కానీ తేలిగ్గా బ్రతికే జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎక్కువగా ఈ మధ్య బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. క్రిస్టియానిటీ సింప్లిసిటీగా ఉంటది కాబట్టి. సింప్లిసిటీ ఏంటి బ్రదర్? ఇవాళ మా పాస్టర్స్ వేసుకునే సూట్లు సినిమా హీరోలు కూడా లేరు. ఒక్కొక్క పాస్టర్ ఒంటి మీద సూట్ వేసుకొని బయటకు వెళ్తే, సారీ ఏమనుకోవద్దు, మరి నువ్వు కూడా వేసుకొచ్చావు కదా అని అడగొద్దు బ్రదర్. నాకు 2 సూట్లు ఉన్నాయి, అందులో ఒకటి వేసుకొచ్చుకున్నాను. మరి బాగోదు కదా ఇలాంటి ఛానల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు. మా వాళ్ళు కనీసం 2-3 లక్షల రూపాయలు లేకపోతే సూట్ వేరు. ఉదయం వేసింది మధ్యాహ్నం వేరు, మధ్యాహ్నం వేసింది సాయంత్రం వేరు. మీకు చిన్న విషయం చెప్తాను వినండి. వాళ్ళ ఏదైతే అదైంది. ఖమ్మంలో 2000 రూపాయల నోట్లు రద్దు చేశారు, మీకు ఐడియా ఉంది కదా. ఆ టైంలో ఒక పెద్ద ఆయన నన్ను, మా దగ్గర ఒక 10,000 కోట్ల రూపాయల పింక్ ఉంది, దానికి మాకేం కావాలి? గ్రీన్ కావాలి. గ్రీన్ అంటే 500 రూపాయల నోట్లు, పింక్ అంటే 2000 రూపాయల నోట్లు. ఈ 2000 రూపాయల నోట్లని తీసుకుని మాకు ఒక 5,000 కోట్లు ఇప్పించండి అని నన్ను అడిగాడు. అరే ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనుకున్నాను నేను. మరి మా వాళ్ళలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఎవరినైనా అడగకపోయారా అని అన్నాను. ఆల్రెడీ హైదరాబాద్ లో పలానా వ్యక్తిని అడిగాను, 10,000 కోట్లు ఉన్నాయి, తీసుకొని మాకు 5,000 కోట్లు ఇవ్వు నీ డబ్బు, ఇది నీ ట్రస్ట్ లో పెట్టుకుంటే. అతను నా దగ్గరే 50,000 కోట్ల రూపాయల డబ్బు ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇది ఎట్ట మార్చాలో అర్థం కావట్లేదు అన్నాడట అతను. ఇవాళ నిజంగా చెప్తున్నాను బ్రదర్, నేను హిందుత్వంలో జరిగే మోసం కంటే, ఇస్లాంలో జరిగే మోసం కంటే, క్రిస్టియానిటీలో పాస్టర్ల చేతుల్లో, పాస్టర్లు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తుల చేతుల్లో మోసపోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది.